హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ. దాని చేత నెఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ మూడు ఇండెక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకున్నాను. సో సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే 78,698 ఇంచే 78,673 అనేది రెసిస్టెన్స్ లెవెల్. నేను చెప్పిన లెవెల్ ఇంకా టెస్ట్ చేయలేదు. సో రేపు ప్రాబబిలిటీ ఉంది ఇది టెస్ట్ చేసేదానికి. 79,020 ఇంచే 78,988. నేను మళ్ళీ ఇంకా రెండు ఇండెక్స్ ఉంది కదా, అవుట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎట్లా వర్క్ అయింది అది లెవెల్స్ ఏమి అనేసి. సపోర్ట్ లెవెల్ చూస్తే 78,296 ఇంచెస్ 78,211 అనేది సపోర్ట్ లెవెల్. నేను రేపు ఎందుకు ఇది టెస్ట్ చేస్తుంది అంటే, ఈ రోజు వచ్చిండే క్యాండల్ 50% కింద ఎక్కువ రిజెక్ట్ అయ్యింది, సపోర్ట్ ఇంచే బ్రేక్ అయ్యింది. సో ఆల్మోస్ట్ పైనే సస్టైన్ అయ్యింది. సో రేపు గ్యాప్ అప్ అనకాయ ఈ లెవెల్లోనే ఓపెన్ కావాలా, లేదు మార్కెట్ ఈ లెవెల్లోనే రీచ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో చూస్తాం. లైక్ ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయొచ్చు. ఎప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుంది ఒక స్కాల్ప్ లాగా చేసుకోవచ్చు. ఈ లెవెల్ వరకు వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. చూస్తాం రేపు ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది అని తర్వాత ఆలోచిస్తే బెటర్. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలా అంటే అట్లీస్ట్ హై లెవెల్లోనే చూడాలా, లేదు అంటే ఈ సపోర్ట్ బ్రేక్ అన్నా అయ్యి క్లోజ్ కావాలా. అప్పుడన్నా ఈరోజు లో చేసిండే ఆ క్యాండల్ని అవుట్ కింద వచ్చి క్లోజ్ కావాలా. అప్పుడే ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీ. మిడిల్లో యావద్దు సెల్లింగ్ ఆపర్చునిటీ లేదు. ఇక్కడి నుంచి ప్రైస్ రిజెక్ట్ అయితేను తీసుకోవద్దండ. ఎందుకు అంటే ఇక్కడ బాగా కన్సాలిడేషన్ అయ్యింది. ఈ సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ పైనకి వెళ్ళచ్చు. పైనకి వెళ్తుంది అంటే బుల్లిష్ కాదు. సో సినారియో ఉంది, పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ టెస్ట్ చేయలేదు ఇంకా లెవెల్లో. నెఫ్టీలా టెస్ట్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ మూడు ఇండెక్స్ టెస్ట్ చేసింది. బట్ ఇంకా సెన్సెక్స్లా కాలేదు. మేబీ రేపు టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో నెఫ్టీ లెవెల్స్ చూస్తే, సో 3 days నుంచే చెప్తా ఉన్నాను ఈ లెవెల్ని టెస్ట్ చేసి కిందకు వస్తూ ఉంది. రేపు ఇది ఏమైనా బ్రేక్ అయితే సో 23,900 లెవెల్ టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మాత్రము ఇక్కడి నుంచి ఒక 60 to 70 పాయింట్స్ ఉంది, ఇది క్యాప్చర్ చేసుకోవచ్చు బుల్లిష్లా చెప్తా ఉండేది. సెల్లింగ్ చూడాలా అంటే అట్లీస్ట్ నా సపోర్ట్ కింద 23,600 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే అప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడవచ్చు. ఇంక ఆ సినారియోలో చూస్తాను మార్కెట్ సైడ్ వేస్ టు పైనకి వెళ్ళచ్చు అంటే ఫుల్ బుల్లిష్ కాదు. సో 23,900 కీ లెవెల్ ఇక్కడి నుంచే సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు. సో ఇది మెయిన్ లెవెల్. ఎందుకు ఇక్కడ వెళ్తుంది అంటాను, సెన్సెక్స్ లెవెల్లో ఇంకా టెస్ట్ కాలేదు ఆ లెవెల్. సో దానికోసం మేబీ వెళ్ళొచ్చు అనుకుంటా ఉన్నాను రేపు 23,900 దగ్గర. సో వెళ్ళేసి అక్కడ ప్రైస్ అక్కడి నుంచే డెఫినెట్గా మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ. ఈ లెవెల్లో మాత్రం చూడండి, రేపు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అని 23,900 దగ్గర. ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే ప్రియారిటీ ఇవ్వండి, ఫస్ట్ ప్రియారిటీ మార్కెట్ కిందకు వచ్చేదానికి. అన్లెస్ సెన్సెక్స్ ఆ లెవెల్ టెస్ట్ కావాలా. టెస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ఆ లెవెల్ టెస్ట్ అయ్యేటప్పుడు ఇది నిఫ్టీ ಯಾವ లెవెల్లో ఉంది అంటే చూడండి డెఫినెట్గా మార్కెట్ కిందకు వచ్చేదానికే చూస్తుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే నేను చెప్పింది ఈ లెవెల్ దగ్గరించా మార్కెట్ రిజెక్ట్ అయితే మార్కెట్ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ. ఈ సెంటెన్స్ నిన్నను రాసిండి, కావాలా మీరు పోయేసి వీడియోని వెరిఫై చేయండి. సో 51,774 ఇంచా 51,693 ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇస్తుంది, మార్కెట్ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది అనేసి. సో రేపు ఏం తీసుకోవచ్చు అంటే సేమ్ సినారియోసే. సపోర్ట్ లెవెల్ వస్తే 51,030 ఇంచే 50,915 అనేది సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 51,433 ఇంచే 51,396 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సెల్లింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు చూడొచ్చు అంటే 50,900 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే అప్పుడు మాత్రమే సెల్లింగ్ ఆపర్చునిటీ. లేదు అంటే మార్కెట్ సైడ్ వేస్ ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది. సైడ్ వేస్ టు మార్కెట్ కొద్దిగా పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ. ఎందుకంటే నిఫ్టీ మళ్ళీ సెన్సెక్స్ పైనకి వెళ్తే సో ఆబ్వియస్గా బ్యాంక్ నిఫ్టీని వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది అని చెప్తా ఉండేది. మళ్ళీ ఈ లెవెల్ టెస్ట్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే లో అనేది బ్రేక్ అయ్యింది. నిన్నటి లో అనేది బ్రేక్ అయ్యింది, అవుట్ కిందే క్లోజ్ అయ్యింది. ఫిన్ నిఫ్టీలో చూస్తే సో నిన్నట్లోను అవుట్ కిందే క్లోజ్ అయ్యి ప్రైస్ రిజెక్ట్ అయ్యింది,
క్లోజ్ కాక ప్రైస్ రిజెక్ట్ అయ్యింది, మన్నట్లోనూ అంతే అది క్రాస్ చేసింది. సో ఇది 3 లోవర్ లోస్ చేస్తోంది కదా, ప్రాబబిలిటీ ఉంది మేబీ 23,960 పైన వెళ్ళొచ్చు అనుకుంటా ఉన్నాను. రేపు ప్రైస్ యాక్షన్ పట్టి చూస్తామా ఈ లెవెల్ని సస్టైన్ చేస్తుందా లేదు బ్రేక్ చేస్తుందా అనేసి, యాజ్ పర్ నిఫ్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకుంటే బెటర్. సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలా అంటే 23,560 కిందే సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి, అదే బెస్ట్. లేదు అంటే ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ పైనకి వెళ్ళేదానికి పైనకి అంటే బుల్లిష్ కాదు, మేబీ స్కాల్పింగ్ లాగా మేబీ 10-15 పాయింట్స్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది పైన. ఎందుకంటే సెన్సెక్స్ అది టెస్ట్ కాలేదు ఆ లెవెల్. రేపు ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది అని చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకుంటే బెటర్. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. రేపు గ్యాప్ అప్ అయితే మేబీ ఆ హై లెవెల్ ఉండేది బ్రేక్ అయ్యేసి సెకండ్ హాఫ్లో మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో చూస్తామా ఏం జరగచ్చు అనేసి. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.